పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. కేసీఆర్ టీఆర్ఎస్ వర్సెస్ కవిత టీఆర్ఎస్. తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త మలుపు. 2028 ఎన్నికలే ప్రధాన లక్ష్యం. కవిత కొత్త పార్టీ పేరు కూడా టీఆర్ఎస్. మునీరాబాద్ సభలో తెలంగాణ రాష్ట్ర సేనగా సెంటిమెంటే ఆయుధంగా 2028 ఎన్నికల బరిలోకి. తెలంగాణ రాజకీయ క్షేత్రంపై మరో ప్రాంతీయ పార్టీ జెండా ఎగిరింది. గత కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నూతన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించింది. శనివారం ఉదయం మునీరాబాద్ వేదికగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో తన పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్గా ప్రకటించారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తల జై తెలంగాణ నినాదాల మధ్య పార్టీ జెండాను ఆవిష్కరించారు. రాబోయే 2 సంవత్సరాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం సమరశంఖం పూరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని వెల్లడించడం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో తాను కీలక శక్తిగా ఎదగబోతున్నట్లు స్పష్టమైన సంకేతం ఇచ్చారు. పార్టీ పేరు ఎంపిక వెనుక అత్యంత పకడ్బందీ ప్రణాళిక ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ అనే 3 అక్షరాల కోట్లాది మంది ప్రజల గుండెల్లో బలంగా నాటుకుపోయాయి. 2 దశాబ్దాల పాటు ఉద్యమానికి గొంతుకగా నిలిచిన ఈ పేరును ఎంపిక చేయడం ద్వారా పాత జ్ఞాపకాలను, తెలంగాణ సెంటిమెంట్ను పునరుద్ధరించాలని కవిత భావించారు. గతంలో భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చడం వల్ల తెలంగాణ మూలాలు బలహీనపడ్డాయని, ఆ నిర్ణయం వల్లే 2023 ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చాయని క్షేత్రస్థాయిలో ఉన్న అభిప్రాయాన్ని ఆమె పరిగణలోకి తీసుకున్నారు. అందుకే ప్రజలకు అత్యంత చేరువైన భావోద్వేగాలతో ముడిపడి ఉన్న టీఆర్ఎస్ అనే పేరును తన పార్టీకి ఖరారు చేశారు. నిజానికి పార్టీ స్థాపన దిశగా కవిత 2 నెలల నుంచి కసరత్తు మొదలుపెట్టారు. తొలుత తెలంగాణ ప్రజా జాగృతి అనే పేరును రిజిస్టర్ చేయించినట్లు వార్తలొచ్చినా చివరి నిమిషంలో వ్యూహాత్మకంగా మార్పులు చేశారు. ప్రజా జాగృతి కంటే రాష్ట్రసేన అనే పేరులో ఒక పోరాట పటిమ, పౌరుల రక్షణ అనే భావన స్ఫూర్తిస్తుందని ఆమె భావించారు. కేవలం పేరు మార్పు మాత్రమే కాకుండా ఆ పేరులో పాత ఉద్యమకారులను, ప్రస్తుత రాజకీయాల్లో అసంతృప్తిగా ఉన్న వర్గాలను తన వైపు తిప్పుకోవచ్చని ఆమె లెక్కలు వేస్తున్నారు. బీఆర్ఎస్ తర్వాత రాష్ట్ర స్థాయిలో బలమైన ప్రాంతీయ పార్టీ లేని లోటును ఈ కొత్త పార్టీ భర్తీ చేస్తుందని సభలో పాల్గొన్న నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సేన ప్రకటనతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇంకా 2 ఏళ్లలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపిక, గ్రామస్థాయి కమిటీల ఏర్పాటుపై కవిత దృష్టి సారించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేస్తామని, కోట్లాది ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలుస్తామని ఆమె ప్రసంగంలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల వైపు వెళ్లిన తరుణంలో పూర్తిగా రాష్ట్ర సమస్యలపై పరిమితమయ్యే ప్రాంతీయ పార్టీగా టీఆర్ఎస్ ఉండబోతుందని స్పష్టమవుతుంది. కవిత తీసుకున్న నిర్ణయం తెలంగాణ రాజకీయాలను ఏ దిశగా, ఏ విధంగా మారుస్తుందో అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం తెలంగాణలో 3 ప్రధాన పార్టీల మధ్య పోటీలో నెలకొన్న తరుణంలో కవిత ఎంట్రీతో చతుర్ముఖ పోటీ తప్పదనిపిస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ ఓటు బ్యాంకుపై ఈ ప్రభావం ఎలా ఉంటుందని చర్చ మొదలైంది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఈ పార్టీ అనేవి ప్రకటించడం ద్వారా భవిష్యత్తులో అధికార పార్టీకి, ప్రధాన ప్రతిపక్షాలకు గట్టి సవాల్ విసరడానికి సిద్ధమయ్యాయి. ప్రజల నరనాలు జీయించుకుపోయిన టీఆర్ఎస్ అనే పేరు మళ్లీ వినిపించడం ద్వారా సామాన్య జనాన్ని ఆకట్టుకునే అవకాశం ఉందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ కొత్త పార్టీ రాకతో రాష్ట్రంలో సరికొత్త రాజకీయ అధ్యాయం మొదలైందని చెప్పవచ్చు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.